మూవీ వార్ 2 పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా వార్ 2 మూవీపై మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. కారణం, ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అందుకే ఈ సినిమాపై ఇండియన్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం కూడా ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తరువాత క్రేజీ సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుసగా 2 క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేసేశారు తారక్. వాటిలో ఒకటి కొరటాల చేస్తున్న దేవర కాగా రెండవది బాలీవుడ్ మూవీ వార్ 2. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా వార్ 2 మూవీపై మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. కారణం, ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అందుకే ఈ సినిమాపై ఇండియన్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం కూడా ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తరువాత క్రేజీ సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుసగా 2 క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేసేశారు తారక్. వాటిలో ఒకటి కొరటాల చేస్తున్న దేవర కాగా రెండవది బాలీవుడ్ మూవీ వార్ 2. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా వార్ 2 మూవీపై మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. కారణం, ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అందుకే ఈ సినిమాపై ఇండియన్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం కూడా ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తరువాత క్రేజీ సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుసగా 2 క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేసేశారు తారక్. వాటిలో ఒకటి కొరటాల చేస్తున్న దేవర కాగా రెండవది బాలీవుడ్ మూవీ వార్ 2. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా వార్ 2 మూవీపై మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. కారణం, ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అందుకే ఈ సినిమాపై ఇండియన్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం కూడా ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తరువాత క్రేజీ సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.